ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి నేరుగా వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు కూడా బైబిల్స్ అందరూ తెరుద్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 18వ వాక్యము చూసినట్లయితే, భక్తిహీని సంపద వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. ఆ మాట పూర్తిగా అండర్లైన్ చేసుకోండి. శాశ్వతమైన బహుమానము పొందును. ప్రియరా, ఈ దినమున ప్రాముఖ్యమైన అంశం మీ అందరితో మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించున్నాడు కనుక జాగ్రత్తగా నేటి వర్తమానాన్ని ఆలకించవలసిందిగా కోరుచున్నాను. సొలొమోను భక్తుడు, మహాభక్తుడు, జ్ఞాని అయిన సొలొమోను రాసిన ఈ సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వాక్యంలో, భక్తిహీని యొక్క సంపద వానికి మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందును. చాలు. ఇక్కడ జీవితంలో అందరికీ కావాల్సింది ఏంటంటే పర్మనెంట్ బ్లెస్సింగ్, శాశ్వతమైన ఆశీర్వాదం అందరికి కూడా కావాలి. ఈ దినమున దేవాది దేవుడు తండ్రి భక్తుడైన సొలొమోను ద్వారా చెప్పుతున్న మాట ఏంటంటే, ఎవరైతే భక్తిహీనతగా అనగా దేవునికి ఇష్టానుసారంగా కాకుండా సొంత చిత్త ప్రకారంగా వెళ్ళిపోతూ సొంత ఆలోచనలతో వెళ్ళిపోతూ ఎవరైతే దేవునికి విరుద్ధకరమైన జీవితాన్ని వాళ్ళు కలిగి ఉంటారో వాళ్ళ యొక్క జీవితం, వాళ్ళ యొక్క సంపద మోసపూరితమైంది, దేవునికి నచ్చనిది, అది డిజాల్వ్ అయిపోతుంటుంది, అనగా అది పాడైపోతూ ఉంటాయి. కానీ నీతిని ఎవరైతే విత్తుతాడో, నీతిగా ఎవరైతే బ్రతుకుతారో, నీతిగా ఎవరైతే జీవిస్తారో, నీతిగా ఎవరైతే వారి కార్యక్రమాలన్నీ కూడా చేస్తారో వాళ్ళ జీవితంలో శాశ్వతమైన బహుమానము, ఆ బహుమానం ప్లేస్లో మీరు ఆశీర్వాదం పెట్టుకోవచ్చు, స్వస్థతలు పెట్టుకోవచ్చు, దీవెనలు పెట్టుకోవచ్చు, ఏదైనా కూడా పెట్టుకోవచ్చు. నీతిని విత్తువాడు ఎప్పుడు కూడా శాశ్వతమైన దాన్ని పొందుకుంటాడు. ఈ దినమున్న అంశము పేరు కూడా శాశ్వతమైన ఆశీర్వాదం ఎలా పొందగలం అనే ఒక అంశం పైన డీల్ చేయబోతున్నాం కనుక జాగ్రత్తగా ఆలకించవలసిందిగా కోరుచు ఉన్నాను. శాశ్వతమైన ఆశీర్వాదం, పర్మనెంట్ బ్లెస్సింగ్స్ అనేది అందరికి కూడా కావాలి. ఎన్నాలండి కష్టాలు, ఎన్నాలండి బాధలు, ఎన్నాలండి మేము ఈ అన్నీ కూడా తట్టుకోవాలి, ఎన్నాలండి ఈ అనారోగ్యంలన్నీ కూడా మేము బేర్ చేయాలి, తట్టుకోవాలని చెప్పి చాలామంది కూడా వాళ్ళ యొక్క స్థితిని చూసి, వాళ్ళ యొక్క పరిస్థితులను చూసి బాధపడుతూ ఉంటారు. గమనించండి, ఈ దినమున మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ వాక్యము చదివిస్తున్నాడో నాకే తెలియదు, కానీ పర్మనెంట్గా దేవుడి దినాన్ని మీ అందరినీ కూడా ఆశీర్వదించాలని చెప్పి దేవుడు కోరుచున్నాడు. మిమ్మల్ని శాశ్వతంగా దేవుడు దీవించాలని, శాశ్వతంగా దేవుడు మిమ్మల్ని స్వస్థపరచాలని, శాశ్వతంగా దేవుడి ఒక మంచి ఆశీర్వాదము కలుగజేయాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమును మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాడు కనుక జాగ్రత్తగా నేటి వర్తమానాన్ని ఆలకించవలసిందిగా మీ అందరూ కూడా కోరుచు ఉన్నాను. ఈ లోకంలో మానవుడు ఏదైతే బ్రతుకుతూ ఉంటాడో, పేరు ప్రఖ్యాతులు లేకపోతే డబ్బు సంపద ఏదైతే ఉంటుందో ఈ అన్నీ కూడా వాళ్ళు భావి తరాల కోసమే చేస్తూ ఉంటారు. నేను ఎంత కష్టపడుతుంది ఎవరి కోసం అంటే నా పిల్లల కోసమేనండి, నేను ఎంత కష్టపడుతుంది, ఎంత డబ్బు కూడబెడుతుంది, లేకపోతే ఇన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి నేను మ్యూచువల్ ఫండ్స్ కడుతుంది, లేకపోతే ఇంటి కడుతుంది, అది కడుతుంది, ఇవన్నీ దేనికోసం అంటే నా పిల్లలు బాగు కోసమే, నా తరము బాగుండాలి, నా మునిమనవరులు బాగుండాలి, నా మనవడు మనవరాలు అందరూ కూడా చక్కగా ఆశీర్వాదకరంగా వెళ్ళాలని చెప్పి మానవుడు యొక్క సంపద ఎప్పుడు కూడా తరతరముల వరకు వెళుతూ ఉంటాడు. గమనించండి, ఎప్పుడు కూడా బైబిల్ బోధించేది ఏంటంటే 2 రకాల ఆశీర్వాదాలు, అనగా చెమటోర్చి కష్టపడి నడువంచి ఆ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ఎవరైతే పేరు సంపాదించుకుంటారో, ఆ మంచితనాన్ని సంపాదించుకుంటాడో అది లోకపరంగా నిలిచిపోతూ ఉంటుంది. కానీ బైబిల్ పరంగా కూడా, ఏదైతే ఆత్మీయమైన పరంగా కూడా మనము ఆశీర్వాదాలు అనేది శాశ్వతంగా పొందుకోవాలి. దానికి కారణం అంటే విధేయత ద్వారా. ఎలాగా? ఓన్లీ విత్ ఒబీడియన్స్. ఒబీడియంట్ అనేది ఒక క్రైస్తవులు ఉన్నట్లయితే ఈ విధేయత ద్వారా దేవుడు మీకు శాశ్వతమైన ఆశీర్వాదాన్ని, శాశ్వతమైన దీవెనను, శాశ్వతమైన ఆరోగ్యమును, శాశ్వతమైన మంచి కార్యములు దేవుడు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎప్పుడైతే ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేల్ జనం అందరూ కూడా విధేయతతో దేవుని ముందు ప్రార్థన చేశారో, విధేయతతో దేవుని ముందు సాగిలపడ్డారో, వాళ్ళు విధేయతను చూసి దేవుడు అనేకమైన అద్భుతాలు చేశాడు. 10 తెగులు రప్పించాడు, ఐగుప్తు దేశం పైన ఉగ్రతను తీసుకొచ్చాడు, అనేకమైన విధాలు కూడా కఠినాత్మైన ఫరోని సైతం వంచేటట్టు దేవుడు చేశాడు. దానికి గల కారణం ఏంటంటే వాళ్ళ యొక్క ఒబీడియన్స్, వాళ్ళ యొక్క విధేయత. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఐగుప్తు నుంచి, బానిసత్వం నుంచి వాళ్ళు విడిపించబడ్డారో, 40 సంవత్సరములు అరణ్యములు ఎప్పుడైతే బ్రతుకుతున్నారో ఆ బ్రతుకుతున్నంత కాలము కూడా వాళ్ళు విధేయత కోల్పోయారు.
దేవుని యందు నిలకడలేని తనము కోల్పోయారు. దాని ద్వారా ఎవరైతే 6 లక్షల మంది బయటకు వచ్చారో ఈ 6 లక్షల మందిలో ఇద్దరిద్దరు విధేయత చూపించడం వల్ల ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశానికి అడుగు పెట్టగలిగారు. మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా అడుగు పెట్టలేకపోయారు. దానికి గల కారణం ఏంటంటే వాళ్ళు దేవునికి విధేయత చూపించలేదు. ఈరోజు నువ్వు ఎన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించినా, ఈరోజు నువ్వు ఎంత ధనము కూడబెట్టినా, ఈరోజు నువ్వు ఎంత ఆస్తులు కూడబెట్టినా, ఈరోజు నువ్వు ఎంత పెద్దవాడైనా, ఈరోజు నీకంటూ ఒక సమాజంలో గుర్తింపు వచ్చినా, నీవు దేవుని యందు విధేయత లేకుండా బ్రతికినట్లయితే, నీవు దేవుని యందు భయభక్తులు లేకుండా బ్రతికినట్లయితే అవన్నీ కూడా వ్యర్థమే. మీరు ఎన్ని సంపాదించినా, మీరు ఎన్ని కలిగి ఉన్నా, మీ జీవితంలో ఎన్ని వచ్చినా, ఎన్ని సంపదలు వచ్చినా, ఎన్ని ఆశీర్వాదాలు కలిగినా, మీరు దేవుని యందు విధేయత అనేది కలిగి ఉండాలి. ఈ దినమున ప్రాముఖ్యమైన 3 సంఘటనలు మీ అందరికి వివరించి విధేయత దేవునికి వాళ్ళు ఎలా గణపరుచుకున్నారో, వాళ్ళు విధేయత ద్వారా దేవుని యందు ఎంత ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకున్నారో 3 ప్రాముఖ్యమైన సంఘటనలు చెప్పి నా యొక్క వర్తమానాన్ని త్వరగా ముగిస్తాను. జాగ్రత్తగా ఈ 3 అంశాలని ఆలకించవలసిందిగా కోరుచున్నాను. నిర్గమకాండములు అనగా ఎక్సడస్లో జరిగిన సంఘటన దయచేసి జాగ్రత్తగా ఆలకించవలసిందిగా కోరుచున్నాను. నా వైపు చూడండి. ఎప్పుడైతే ఈ యొక్క ఇశ్రాయేల్ జనం అందరూ కూడా ఐగుప్తులో బానిసత్వంగా ఉన్నారో, దేవుడు ఆ బానిసత్వంలో కూడా, ఆ బాండేజ్లో కూడా దేవుడిచ్చిన ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఇశ్రాయేల్ జనము దినము విస్తరించబడుతున్నారు. ఏమవుతున్నారు? విస్తరించబడుతున్నారు. పిల్లలు విస్తరించబడుతున్నారు, వాళ్ళ యొక్క వంశములు విస్తరించబడుతున్నాయి, వాళ్ళ దీవెనలు విస్తరించబడుతున్నాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి అనారోగ్యం వాళ్ళకి రావట్లేదు. చక్కగా వాళ్ళ పిల్లలు కంటున్నారు. ఆ ఎంత బానిసత్వంతో ఉన్నా, ఎంత బాండేజెస్లో వాళ్ళు ఉండిపోయినా దేవుడు వాళ్ళని విస్తరించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈ సంఘటన అంతా గమనిస్తున్న రాజుకి అసలు ఓర్వలేకపోతున్నాడు. ఏంటి వీళ్ళందరినీ నేను అణచితొక్కుదామని చూస్తున్నాను, నేను అందరినీ కూడా అణిచి వెయ్యాలని చూస్తున్నాను, వాళ్ళ జీవితాలు పనికి రాకుండా చేయాలని చెప్పి నేను ప్రయత్నాలు చేస్తుంటే వీళ్ళు దినదినం విస్తరించిపోతానని చెప్పి రాజు ఒక భయంకరమైన కుట్ర పన్నాడు. ఏంటంటే ఎవరైతే ఇశ్రాయేల్ జనమును మగ సంతానము పుడతారో, ఏ సంతానము? మగ సంతానం పుడతారో, పురిట్లో అనగా వాడు కడుపులో నుంచి, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన వెంటనే మగ పిల్లవాడు అని తెలిసిన వెంటనే పేక గొంతు పిసి చంపిమన్నాడు. ఇంత భయంకర కుట్ర పడినప్పుడు మంత్రసాలను పిలిపించుకున్నాడు. ఎవరిని పిలిపించుకున్నారు? మంత్రసాలు. అప్పుడు ఈ బైబిల్ మంత్రసాలని పెట్టింది, కానీ దేవర్ నర్సెస్, వాళ్ళు హాస్పిటల్లో ఒక నర్సుగా ఉన్నవాళ్ళు. ఈ మంత్రసాలని పిలిపించి వాళ్ళ యొక్క పేర్లు షిఫ్రా అలాగే పూయా, వీళ్ళిద్దరిని కూడా పిలిపించుకుని, అమ్మా ఎవరైతే ఇశ్రాయేల్ జనం అందరూ కూడా చక్కగా విస్తరించబడతారో అందులో మగపిల్లలు పుడితే గొంతు పిసికి చంపేయండి, ఆడపిల్ల పుడితే చక్కగా వాళ్ళకి ఇచ్చేయండి. ఆడపిల్ల పుడితే డెలివరీ చేసి ఆ యొక్క కుటుంబానికి ఇచ్చేయండి, కానీ మగపిల్లలు పుడితే మటుకు వాడు గొంతు పిసికి చంపండి అని చెప్పి రాజు అక్కడున్న రాజ్యం అంతా కూడా భయంకరంగా కుట్ర పన్నారు. వీళ్ళిద్దరు మంత్రసాలను కూడా ఒక చిక్కులో పడ్డారు. ఏంటి? పిల్లల్ని చంపాలా? పిల్లల్ని ఇప్పుడైతే తల్లి గర్భంలో వచ్చిన పిల్లల్ని, ఆ లేత శిశువుల్ని, ఆ చక్కగా వాళ్ళు ఇంకా లోకాన్ని చూడకముందే మన చేతుల ద్వారా వీళ్ళు చంపడానికి ప్రయత్నము చేస్తున్నారే, ఎందుకు ఎంత బాధ అని చెప్పి వాళ్ళు చేసిన అద్భుతమైన కార్యం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో రాజు చెప్పిన మాటకు వాళ్ళు లొంగకుండా ఆ మంత్రసానులు దేవునికి భయపడిపోయారు. ఎవరు భయపడిపోయారు? దేవునికి భయపడ్డారు. అమ్మో ఇప్పుడు కానీ వీళ్ళు పేక పిసికి చంపేస్తే, ఇప్పుడు కానీ ఈ మగ శిశువులందరినీ కూడా మన ఇద్దరం కానీ లేపుకపోతే దేవుని యొక్క ఉగ్రత మన కుటుంబాలపై పడుతుందేమో, దేవుని యొక్క చెలరేగతనం మన కుటుంబాలపై పడుతుందేమో, ఈ శాపం మనకొద్దు, ఈ పాపం మనకొద్దు అని చెప్పి వాళ్ళు పిల్లలు పుడుతుంటే, అనగా మగ పిల్లలు పుడుతుంటే వాళ్ళు అక్కడికి డెలివరీ చేసి పంపించడం మొదలుపెట్టారు. రాజుకి పిచ్చి వచ్చింది. ఏంటి? పిల్లలందరూ డెలివరీ అవుతున్నారు, రెండు నెలలు చూస్తుంటే అనేక మంది మగపిల్లలు పుట్టేశారు, వీళ్ళు చూస్తుంటే గొంతు పిసికి చంపేమన్నాను కదా, ఇశ్రాయేల్ జనాలు అసలు ఎటువంటి మగపిల్లవాడు అనేది ఉండకూడదు, ఆడపిల్లలే పుట్టాలని చెప్పి రూల్ పాస్ చేస్తే ఈ మంత్రసాలను ఏంటి ఇలా చేయట్లేదని చెప్పి వాళ్ళు పిలిపించుకొని ఎన్ని గద్దించినా కూడా, అయ్యా మేము ఈ పని చేయలేం, మా వల్ల కాదు, అసలు సాధ్యము కాదని చెప్పి వాళ్ళు అక్కడ చేశారు. గమనించండి, ఇక్కడ దేవుడు ఈ యొక్క విధేయత ద్వారా, దేవునికి ఎప్పుడైతే వాళ్ళు విధేయత కలిగి చూపించాడో వాళ్ళకు గొప్ప దీవెన కలిగి చేశారు. తెరవండి నిర్గమకాండము 1వ అధ్యాయము 20వ వచనం చదవండి. దేవుడు ఆ మంత్రసాలకు మేలు చేశాను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలైన. తర్వాత ఆ మంత్రసాలను దేవునికి భయపడినందున ఆయన వారికి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, వంశాభివృద్ధి కలుగజేశాను. ఏ వృద్ధి?
తన యొక్క వంశాన్ని పూర్తిగా దేవుడు అభివృద్ధి చేశాడు. గమనించండి, ఎప్పుడైతే ఈ యొక్క మంత్రసానులు, ఈ యొక్క నర్సెస్ ఎప్పుడైతే దేవునికి విధేయత చూపించారో, దేవునికి ఎప్పుడైతే విశ్వాసముతో ఉన్నారో, దేవునికి ఎప్పుడైతే భయపడ్డారో, అమ్మో ఎదుటి వాళ్ళ పిల్లలు మేము చంపకూడదు, ఎదుటి వాళ్ళ యొక్క చెడు మనం కోరుకోకూడదు, ఎదుటివాడి యొక్క నష్టము మనం పాత్రలు అవ్వకూడదు అని చెప్పి వాళ్ళ యొక్క విధేయత ఏదైతే ఉందో వాళ్ళ క్షేమాభివృద్ధి అనగా వంశము తన పిల్లలందరూ కూడా అభివృద్ధి పరుచుకుంటూ దేవుడు చేస్తున్నాడు. ఎటువంటి గొడ్రాలు అనేది ఈ మంత్రసానుల యొక్క వంశంలో లేకుండా దేవుడు తన వంశాన్ని పూర్తిగా విస్తరించుకుంటూ వెళ్ళి ఉన్నాడు. గమనించండి, ఈ యొక్క మంత్రసానులు రాజు చెప్పాడు కదా, ఈ నిజానికి మంచి పని చేస్తే, ఈ యొక్క చెడ్డ పని చేస్తే, ఈ మగపిల్లల్ని చంపేస్తే రాజు మంచి ఆఫర్ పెట్టాడు, మంచి క్యాష్ ఇస్తానన్నాడు. అమ్మ నీకు కోట్లు ఇస్తాను, వాళ్ళు మట్టుకు రాకూడదు, వాళ్ళు మట్టుకు బయటికి రాకూడదు అని చెప్పి రాజు ఎన్ని రకాలుగా ప్రేరేపించినా, రాజు ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా కూడా ఈ మంత్రసాల పని చేయడానికి ఇష్టపడలే. అమ్మో ఎదుటి వాళ్ళ క్షేమం మనం ఎదుటి వాళ్ళ యొక్క నాశనం మనం కోరుకోకూడదు, ఎదుటివాడి యొక్క శాపం మనపై కోరుకోకూడదు, ఎదుటివాడిని చంపేది, ఎదుటివాడిని నష్టపరిచేది, ఆ యొక్క కుల్లి బుద్ధి, ఆ కుతంత్రపు బుద్ధి మనలో ఉండకూడదని చెప్పి వాళ్ళకు దేవునికి భయపడినందున వాళ్ళు వంశాన్ని దేవుడు శాశ్వతంగా అభివృద్ధి పరుచుకుంటూ వెళ్ళి ఉన్నాడు. విధేయత చూపించాడు దేవునికి వాళ్ళందరూ కూడా. గమనించండి, ఈ మంత్రసానులు ఒకే మాట మీద వెళ్ళారు ఏంటంటే, ఎదుటి వాళ్ళని మేము నష్టపరుచుకోకూడదు, ఎదుటి వాళ్ళని ఆ పని చేయకూడదు, ఎదుటి వాళ్ళు మా వల్ల నష్టపోకూడదు అని చెప్పి ఒక మంచి విధేయత, దృఢ సంకల్పంతో ఉన్నారు. ఈరోజు చాలామంది మీకు తెలిసిన వాళ్ళు అప్పుల భారముతో ఉన్నారు, లేకపోతే మీకు చాలామంది తెలిసిన వారు అనారోగ్యం బాధలతో ఉన్నారు, మీకు చాలామంది తెలిసిన వారు పిల్లలు పాడైపోయిన పరిస్థితిలో ఉన్నారు, మీకు చాలామంది కుటుంబాలు తెలిసిన వాళ్ళు అనారోగ్యంతో చనిపోతూ వస్తున్నారు. కుటుంబాల్లో క్షేమము లేదు, కుటుంబాల్లో అభివృద్ధి లేదు, కుటుంబాల్లో ఎటువంటి ఆ యొక్క సంపద లేదు, కుటుంబాలు ఎటువంటి సమాధానం లేదు, ఐశ్వర్యం లేదు, భయంకరంగా కుటుంబాల్లో ఇబ్బందుల పాలు అవుతున్నప్పుడు ఆ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ మంత్రసానులు ఎవరైతే నర్సులు ఉన్నారో ఆ ఇశ్రాయేల్ జనం యొక్క పిల్లల కోసం బాగోగులు చూసి, అమ్మో వాళ్ళు నష్టపరచకూడదు, వాళ్ళు మా వల్ల అలా ఉండకూడదు అని చెప్పి, వాళ్ళ ద్వారా ఎటువంటి నష్టం రాకూడదని చెప్పి, మేము చచ్చిపోయినా పర్లేదు, రాజు మమ్మల్ని చంపేసినా పర్లేదు, మేము దేవునికి మట్టుకు భయపడతామని చెప్పి వాళ్ళ పిల్లల్ని ముట్టుకోలే. ఈరోజు గమనించండి, ఒకవేళ నీకు తెలిసిన వారికి అనారోగ్యం ఉంటే వాళ్ళని చూసి ఇది చేసిన పాపానికి ఇడికి ఎలాగా అవ్వాలే, అలా రోజు అలా చేశాడు కదా నాకు, అందుకనే దేవుడికి కాలు ఎరగొట్టాడు, లేకపోతే మెడ ఎరగొట్టాడు అనకి కాకుండా, ప్రభువా అతనికి బాలేదు తండ్రి, దయచేసి ఆయనను స్వస్థపరచు ప్రభు అంటే ఎటువంటి అనారోగ్యం నీకు రాకుండా నా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఎదుటి వాళ్ళ పిల్లలు పాడైపోతే ముందే చెప్పాను, వాళ్ళ కొడుకు చెప్పాను, వాళ్ళ అమ్మకి చెప్పాను, వాళ్ళ బాబుకి చెప్పాను, పిల్లలు పాడైపోతున్నారు చూసుకోరా, పిల్లలు పాడైపోతున్నారు మంచి మార్గంలో పెట్టుకుని చెప్పాను, నా మాట వినలేదు కాబట్టి ఈరోజు వాళ్ళకి పరిస్థితి ఎంత ఘోరంగా పడిపోయింది అనే మాటలు అనకుండా, అయ్యా వాళ్ళ పిల్లలు తొట్టులు పోతున్నారు తండ్రి, వాళ్ళ పిల్లల్ని బాగు చేయి ప్రభు అని చెప్పి వాళ్ళు బాగు కోరు దేవుడు నీ పిల్లల్ని శాశ్వతంగా దీవిస్తాడు. అనారోగ్యం ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, అప్పుల భారం ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, సంపద లేని వారి కోసం ప్రార్థన చేయండి. అయ్యా వాళ్ళకి సంపద కలిగించు, వాళ్ళకి అప్పుల భారం నుంచి తొలగించు అన్నట్టు నువ్వు ప్రార్థన చేసినట్లయితే వేరే వాళ్ళ కోసం నువ్వు వాళ్ళకి నష్టము కాకుండా వాళ్ళకి లాభము కలుగు చేసినట్టు నువ్వు ప్రార్థన చేసినట్లయితే విధేయతతో దేవుడు నీ కుటుంబంలో అప్పులు లేకుండా చేస్తాడు. హల్లెలూయా. నీ కుటుంబంలో కొదువు లేకుండా నా దేవుడు చేయగలడు. ఎప్పుడైతే వీళ్ళు వంశాన్ని మొత్తము చంపిమన్న రాజు కూర్చోబెట్టరే, ఆ మంత్రసానులు కూర్చోబెట్టి, అమ్మ వాళ్ళ వంశంలో ఎవడూ పెరగకూడదు, ఆ సంతానం అనేది పోవాలని చెప్పి ఎప్పుడైతే మంత్రసానులు చెప్పారో మంత్రసానులు ఇద్దరు కూడా పని చేయలేక, అమ్మో మా వల్ల కాదని చెప్పి ఎప్పుడైతే వాళ్ళు చెయ్యి వెనక్కి పెట్టి వాళ్ళు అడుగు వెనక్కి వేస్తారో దేవుడు వాళ్ళ వంశాన్ని దేవుడు దీవించుకుంటూ వచ్చారు. ఇక్కడ ఇశ్రాయేల్ వంశాన్ని ఆపిమన్నాడు ఇక్కడ రాజు, కానీ ఆ యొక్క మంత్రసానుల పని చేయలేక దేవుని యందు విధేయత కలిగి భయపడి ఉన్నారు కనుక వాళ్ళు గొంతు పెసకుండా మా గొంతులు పిసికేసిన బాగా చాలు, కానీ వాళ్ళని ఎటువంటి మీ పిల్లల పట్టుకు మేము ముట్టుకోకూడదని ఉన్నారు కనుక దేవుడు ఆ విధేయత చూసి మంత్రసానుల యొక్క వంశాభివృద్ధిని దేవుడు కలుగు చేశాడు. శాశ్వతంగా వాళ్ళ కుటుంబాలు దీవించబడ్డాయి. ఈరోజు నీకు తెలిసిన అనేకమంది కుటుంబాలు నష్టాలతో ఉన్నారు, ఈరోజు నీకు తెలిసిన అనేక మంది కూడా బాధలతో ఉన్నారు, ఈరోజు నీకు తెలిసిన వాళ్ళు అనేక మంది కూడా బయటికి చెప్పుకోలేక నీకు తెలిసి ఇంటర్నల్గా వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు, మీకు తెలుసు వాళ్ళు అంతరంగంగా ఎన్నో బాధలు పడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఒక్కసారి ప్రార్థన చేయండి. అనారోగ్యం ఉన్న
అప్పుల భారం ఉన్నా, నిన్ను మోసము చేసిన, నీకు వ్యతిరేకమైన పనులు చేసిన, నీకు ఏదైనా అగెయిన్స్ట్గా వెళ్ళినా, లేకపోతే వాళ్ళ కుటుంబం వల్ల నీ కుటుంబం నాశనం అయినా, లేకపోతే ఎటువంటి అనారోగ్యం వాళ్ళు పాలైనా, అప్పులు పాలైన ప్రభువా దయచేసి ఆ కుటుంబాన్ని నుంచి, అప్పుల బాధ నుంచి తప్పించు, అనారోగ్యం నుంచి తప్పించు. నువ్వు ఎప్పుడైతే వాళ్ళ క్షేమము కోసం ప్రార్థన చేస్తావో, ఏ క్షేమమైతే నువ్వు వారు ఎందుకు కోరుకున్నావు, దేవుడు నీ కుటుంబాల్లో ఆ క్షేమమును శాశ్వతంగా దేవుడు పెట్టబోతున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేయండి, ఎదుటి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఎదుటి వాడిని చూసి వీడికి ఎలాగ అవ్వాలే, వీడికి మంచి పని అయింది, నన్ను అన్నాడు చూడు ఆ రోజు, ఈరోజు వీడికి ఎలాగ అయిందని చెప్పి ఎదుటి వాళ్ళ యొక్క స్వభావాన్ని చూసి, ఎదుటి వాళ్ళ యొక్క పరిస్థితిని చూసి ఈరోజు ఇలాగ అయిపోవడం కారణం ఆ రోజు నేను చెప్పలేదు కనుక ఈరోజు ఇలాగ అయిపోయాడని చెప్పి అలాగను చేయకుండా, అయ్యా దయచేసి వాళ్ళ కుటుంబాన్ని క్షమించు, వాళ్ళని మార్గంలో పెట్టని చెప్పి నువ్వు ప్రార్థన చేసినట్లయితే, ఈరోజు నేను చెప్తున్నా, నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేసావో, ఏ సంగతి కొరకైతే ఆ కుటుంబం కోసం ప్రార్థన చేసావో, అదే సంఘటన నీ కుటుంబంలో దేవుడు క్షేమముతో పట్టుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ అనారోగ్యం కోసం ఎవరైతే ప్రార్థన చేశారో, దేవుడు మీకు శాశ్వత కాలమైన ఆరోగ్యం కలుగు చేస్తాడు. ఎవరైతే అప్పుల భారం, ఆ కుటుంబం అప్పుల భారంతో ఉంది, ఆ కుటుంబం వేదనతో ఉంది, పాపం భయంకరంగా అప్పుల పాలు అయిపోయారని చెప్పి ఆ అప్పుల భారం కోసం నువ్వు ప్రార్థన చేస్తే, నీ కుటుంబానికి దేవుడు ఎటువంటి అప్పులు లేకుండా సంపదతో దేవుడు నేను పట్టుకువెళ్తూ శాశ్వతంగా పట్టుకెళ్తూ ఉంటాడు. ఈరోజు విధేయత కలిగి మీరు ప్రార్థన చేస్తే, నెంబర్ 1 వచ్చేది శాశ్వతంగా ఆశీర్వాదాలు పొందుకునే. నెంబర్ 1 మనం చేయవలసిన పని ఏంటంటే, అన్యాయమైన పనులు చెయ్యకూడదు. ఇక్కడ ఎప్పుడైతే మంత్రసానులకి అన్యాయపు పని చెప్పారో, మా వల్ల కాదండి, మేము చెయ్యలేము, రాజుగారు మేము చేయలేము ఆ పని అని చెప్పి అన్యాయపు పనులు వాళ్ళు చెయ్యలేదు కనుక దేవుడు వాళ్ళకి వంశాభివృద్ధిని కలుగు చేశాడు. ఈరోజు నీవు కూడా అన్యాయంగా ప్రార్థన చేయకుండా, అన్యాయంగా వాళ్ళపై చూడకుండా, అన్యాయంగా వాళ్ళపై మాట్లాడకుండా, నువ్వు న్యాయము కలిగి, నీకు అన్యాయం జరిగినా కూడా వాళ్ళకి న్యాయము జరగాలని చెప్పి నువ్వు ప్రార్థన చేయి, న్యాయము శాశ్వతంగా నీ వెంటే రాబోతుంది. హల్లెలూయా. నెంబర్ 1 శాశ్వతమైన ఆశీర్వాదం ఎలా పొందగలం అంటే, అన్యాయమైన పనులు చేయకుండా ఉన్నట్లయితే శాశ్వతమైన ఆశీర్వాదం మనం పొందుకుంటాం. నెంబర్ 2 ఎలాగా శాశ్వతమైన ఆశీర్వాదం మనం పొందగలం? తెరవండి ఆదికాండము జెనసిస్ 15వ అధ్యాయము. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వాక్యం చదవండి. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. చాలు. ఇవి జరిగిన తర్వాత, ఏది జరిగిన తర్వాత ఆలకించండి జాగ్రత్తగా. ఏం జరిగిందంటే, అబ్రహాము యొక్క పనులకి, అబ్రహాము యొక్క పనివారికి, లోతు గారి యొక్క పనివారికి పెద్ద గొడవలు జరిగాయి. వాళ్ళ యొక్క సంపద విస్తరించడం వల్ల, వాళ్ళ యొక్క సంపద మిక్కిలిగా దేవుడు ఆశీర్వదించడం వల్ల వాళ్ళిద్దరికీ కూడా, అనగా అబ్రహాం గారి యొక్క పనివాడికి, లోతు పనివారికి పెద్ద పెద్ద గొడవలు జరిగిపోతున్న సమయంలో అబ్రహాము గారు అలాగే లోతు గారు ఆ సంఘటనకి వెళ్ళి, దేనికి నా గొడవలు అయిపోతున్నాయంటే, అయ్యా వాళ్ళ పశువులు వీళ్ళ పశువులు చాలా ఆ గొడవలు అయిపోతున్నాయి, ఇక్కడ నుంచి ఈ పరిస్థితులు బాగోట్లేదు అనగానే లోతు ఒక భయంకర నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, అబ్రహామా నేను మీకు దూరంగా వెళ్ళిపోతాను, ఎందుకంటే నీకున్న సంపద నాకున్న సంపద కలిపితే ఈ ప్రదేశం మనకు చాలట్లే, దేవుడు మనల్ని విస్తరంగా దీవించేశాడు, దేవుడు మనల్ని అందరినీ కూడా శుభ్రంగా ఆస్వాదించాడు, అయితే మనకి ఇదంతా కూడా చాలట్లే, మనం ఇక్కడ ఉండలేకపోతున్నాం, నీ యొక్క పశువులు చూస్తే ఎక్కువ ఉన్నాయి, నా పశువులు కూడా ఎక్కువ ఉన్నాయి అని చెప్పి లోతు సెపరేట్ అయిపోదాం, అబ్రహాం నుంచి సెపరేట్ అవుదాం అని ఒక అసహ్యమైన ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. ఏ పట్టణాన్ని ఎంచుకున్నాడంటే, సొమోరో గొమొర్రా పట్టణం, అలాగే ఆద్మా, సబీయము, సోయారు, ఈ 5 ప్రాంతాలు చూశాడు. ఈ 5 ప్రాంతాలు కూడా అప్పుడు పచ్చగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? పచ్చగా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి, ఐశ్వర్యంతో ఉన్నాయి, మంచి డబ్బున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ ఏది పెట్టినా కూడా డబ్బులు అనేది డబల్గా వస్తున్నాయి. అబ్బా అక్కడికి వెళ్ళిపోతే నేను దీవించబడిపోతాను, అక్కడికి వెళ్ళిపోతే చాలు, ఎక్కడ డబ్బు ఉందో అక్కడ ఏంటుంటుంది? పాపం ఉంటుంది. ఎప్పుడైతే సొదొమ పట్టణాన్ని ఎప్పుడైతే లోతు ఎంచుకున్నాడో, లోతు తన కుటుంబం, తన పనివారు అందరూ కూడా, తన భార్య పిల్లలందరూ కూడా ఆ పట్టణానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని, ఈ 5 పట్టణాల రాజు, ఈ యొక్క పట్టణంపై ఏదైతే ఉందో 5 రాజులు దండెత్తి వచ్చారు. ఎంతమంది? 5 రాజులు దండెత్తి వస్తే మొత్తము ఆ పట్టణంలో ఉన్న పిల్లలని, భార్యలని,
పశువులను, ఆస్తులను, అంతస్తులను అన్నీ కూడా లేపుకుపోయారు. అందులో లోతు కూడా చిక్కుపోయాడు. వెంటనే లోతు కూడా బందీగా వెళ్ళిపోయాడు, ఒక బానిసగా వెళ్ళిపోయాడు. రాజులందరూ కూడా లోతుని, లోతు భార్యని, లోతు యొక్క పిల్లలని, తర్వాత లోతు వంశం మొత్తం ఏదైతే ఆ పశువులు ఉన్నాయో ఆస్తిని మొత్తము కూడా వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. ఈ దృశ్యం, ఈ యొక్క సంఘటన ఎలాగైతేనే అబ్రహాం గారు తెలిసింది. అబ్రహాం గారు ఒక మనిషి, లోతు మనిషి పరిగెట్టుకుని వచ్చి అబ్రహాం గారు చెప్పారు, అబ్రహాం గారు పరిస్థితులు చేజారేయండి. లోతు అనగా మీకు తెలిసిన ఆయన వ్యక్తికి ఏదైతే మీరు ఎన్నాళ్ళు ఆయన మీ దగ్గర పెరిగాడో ఆ వ్యక్తి దూరం అయిపోయాడు. భయంకరంగా రాజుల చేతికి అప్పగించబడ్డాడు. జీవితం పాడైపోయిందండి. ఇప్పుడు బానిసకొన్నాడంటే దాదాపు 318 మంది కుర్రలు వేసుకుని అబ్రహాం బయలుదేరిపోయాడు. ఎవరిపైన యుద్ధం చేయడానికి? రాజుల పైన యుద్ధం చేయడానికి బయలుదేరిపోయాడు. వెంటనే అబ్రహాం ఈ 318 మంది వెళ్ళిన తర్వాత 5 రాజులు కూడా అబ్రహాం గారు సులువుగా జయించగలిగారు. జయించిన తర్వాత లోతు సంపద, నిజానికండి అబ్రహాం గారి ప్లేస్లో మనం ఉంటే లోతుకి ఎలాగే అవ్వాలి. ఆ రోజు కటింగ్ వేసాడు కదా నా దగ్గర, ఆ రోజు పెద్ద కబుర్లు చెప్పాడు కదా, ఈరోజు సరిగ్గా జరిగిందిలే ఆడికని చెప్పి ఆ మనస్తత్వంలే. దేవుని మనిషి కదా, అమ్మో నా లోతుకి ఎంత కష్టంతో ఉన్నాడని చెప్పి ఆయన రాజుతో యుద్ధము చేసి లోతు ఏమైతే కోల్పోయాడో మళ్ళీ కూడా లోతుకి అన్నీ కూడా అబ్రహాం గారు తిరిగి ఇచ్చేశారు, మొత్తం ఇచ్చేశారు. అయితే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా చక్కగా రక్షింపబడ్డారో ఆ 5 రాష్ట్ర అధిపతులు ఎవరైతే రాజులు ఉన్నారో, అబ్రహాం గారు ఈరోజు మేము ఈ బానిసత్వం నుంచి వచ్చామంటే, ఈరోజు మేము ఈరోజు బయటకు వచ్చాం దానికి కారణము మీరు, మీ కుర్రోళ్ళే. అయితే మీకు ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాం. ఏంటంటే ఈ 5 దేశాలు అనగా సొదొమ, గొమొర, ఆద్మ, అలాగే సబియము, సోయారు, ఈ ఏదైతే ఈ ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాలు ఉన్న మిక్కిలి ఆస్తి ఏదైతే ఉందో అది మీకు ఇచ్చేస్తాం. మొత్తము ఈ 5 ప్రాంతాల ఆస్తి మీకు ఇస్తాము, మీరు ఎంజాయ్ చేసుకోండి, మీరు ఏది కావాల్సో చేసుకోండి అంటే, ఇక్కడ అద్భుతమైన మాటలు అబ్రహాం గారు అన్నది ఏంటంటే, బాబు ఈరోజు అబ్రహాము దీవించబడడం గల కారణము ఆ రోజు 5 ప్రాంతం వాళ్ళు ఇచ్చిన డబ్బు అని చెప్పి ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఘనత రాకూడదు. నేను బతుకుతున్నానంటే, నేను నడుస్తున్నానంటే, ఈరోజు నేను జీవిస్తున్నానంటే కేవలం ఎవరి వల్ల? నా దేవుని వల్ల అని చెప్పి ఒక్క మాట తగ్గొట్టాడు. ఎప్పుడైతే ఈ సంఘటన మొత్తము తండ్రి పైనుంచి చూస్తున్నాడో ఇంకా తట్టుకోలేక తెల్లారే అబ్రహాం దగ్గరికి వచ్చి చెప్పిన మాట ఇది. చదవండి ఒకసారి. యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు తోడు, తర్వాత నీ బహుమానము అధికమగునని చెప్పాను. అబ్రహామా నిజానికి 5 ప్రాంతాల రాజులు వచ్చి నీకు మంచి సంపద ఇస్తానన్నారు, బంగ్లాలు ఇస్తానన్నారు, కోట్లు ఇస్తానన్నారు, బెంజులు, ఆడీలు, BMW అన్నీ ఇస్తానన్నారు. అవన్నీ కూడా నా కోసం ఒప్పుకోలేదా? నా మీద నీకు అంత విశ్వాసమా, నా మీద నీకు అంత విధేయత అని చెప్పి ఎప్పుడైతే దేవుడు అంతా చూశాడో అబ్రహాం గారికి ఒక మంచి దేవుని ఏటిచ్చాడంటే విధేయతో నీ ఆస్తి, నీ బహుమానం అత్యధికముగా మార్చబడుతుందని చెప్పి శాశ్వతంగా అబ్రహామును దేవుడు దీవించేశాడు. ఈరోజు రెండోదిగా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయమైన పాఠం ఏంటంటే, శాశ్వతమైన ఆశీర్వాదం ఎలా పొందగలమంటే, మనుషులకు ఘనత కాక దేవునికి ఘనత పరిచిన వాళ్ళ జీవితంలో అద్భుతము, శాశ్వతాలు అనేవి జరుగుతాయి. ఈరోజు చాలామంది అనేది ఏంటంటే, ఈరోజు మా కుటుంబం నించడం గల కారణం ఆ రోజు ఆ కుటుంబమేనండి, ఈరోజు నేను ఆరోగ్యంగా ఉండడం గల కారణం ఆ డాక్టరేనండి, ఈరోజు నేను చక్కగా ఏదైనా చేయగలుగుతానని దానికి గల కారణం వాళ్ళని చెప్పి చాలామంది మనుషుల్ని చూపిస్తూ ఉంటారు. గమనించు, నువ్వు మనుషుల్ని కాక, లేకపోతే లోక సంబంధమైన వాళ్ళు కాక, దేవుని వల్లే నేను ఇలాగున్నాను, దేవుని వల్లే నేను నడుస్తున్నాను, దేవుని వల్లే నేను కార్యము చేయగలుగుతున్నాను, దేవుని వల్లే నాకు ఆరోగ్యం ఉంది, దేవుని వల్లే నేను సంపాదించగలను చెప్పి నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే నీ ఆశీర్వాదము దేవుడు శాశ్వతంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ 5 రాజులు వచ్చి ఒక దగ్గర అబ్రహాం గారిని కూర్చోబెట్టి, అబ్రహామా నువ్వు మమ్మల్ని కాపాడావు, మమ్మల్ని భయంకరమైన విపత్కరమైన సమస్యల నుంచి తప్పించావు కదా, మీకు కావాల్సిన డబ్బు ఇచ్చేస్తాం, మీకు మిక్కిలిగా మిమ్మల్ని ఆస్వాదించడానికి మేము అందరూ ఇష్టపడుతున్నామంటే అబ్రహాం ఒకే మాట అన్నాడు, వద్దండి నాకు అలాంటివి ఏం చెయ్యొద్దు, నేను దీవించబడుతున్నానంటే దానికి కారణం నా దేవుడు అవ్వాలి. ఇక్కడ ఒకరోజు అబ్రహాం ఏట్రా అంతలా దీవించబడి ఇప్పుడు అబ్రహాం ఏట్రా మంచి బెంజ్ కార్లో తిరుగుతున్నాడు, ఆడిలో తిరుగుతున్నాడు, BMW తిరుగుతున్నాడు అంటే దానికి గల కారణం ఈ 5 పట్టణపు రాజులు అని చెప్పి లోకం అనుకోకూడదు.
లోకం అసలు ఎటువంటి మాటలు రాకూడదు. అబ్రహాం ఏంట్రా అంత చక్కగా వెళ్తున్నాడు, అబ్రహాం ఏంట్రా అంత చక్కగా ఆశీర్వదింపబడ్డాడు, అబ్రహాం ఏంట్రా అంత చక్కగా దీవించబడ్డాడంటే దానికి గల కారణం దేవుడు అని చెప్పి నా మనుషులు అనాలని చెప్పి అబ్రహాము తనకొచ్చిన బహుమానాలన్నీ కొట్టివేశాడు. దేవుడి నుంచి వచ్చిన బహుమానాలన్నీ కూడా దేవుడు అబ్రహాముకి అత్యధికంగా శాశ్వతంగా దేవుడు మార్చగలిగాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు అన్ని విధాలు కూడా సకల సౌకర్యాలు పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఈరోజు ఇది వచ్చింది నా సంపద వల్లే, ఈరోజు ఇది వచ్చింది నా వల్లే, ఈరోజు నా కుటుంబం అంతా కూడా సెట్ అయిపోవడం గల కారణం నేనే అని చెప్పి నువ్వు అన్నావా, పోతుంది నీ దగ్గర నుంచి. రాజు నెబుకద్నెజరట ఒకరోజు ద్వారబంధం దగ్గరికి వచ్చి బబులోను సామ్రాజ్యాన్ని చూస్తున్నాడు సరదాగా కిటికీలోంచి. అబ్బా, బిల్డింగ్లు ఏమున్నాయి, ఏం కట్టాను, సాఫ్ట్వేర్ అందరూ కూడా ఎక్కడే బతుకుతున్నారు, అందరూ కూడా ఇక్కడే జీవిస్తున్నారు, వ్యాపారాలు చక్కగా మంచి లాభాల్లో ఉన్నాయి, నష్టాలు అనేవి ఏమీ కూడా లేవు అని చెప్పి ఒకరోజు నెబుకద్నెజర్ రాజు తన మనసులో జస్ట్ బయటికి చెప్పుకోవాలి, ఎవరికి కూడా మనసులో గర్వించాడట. ఎందులో? ఆకాశము తెరవబడిన వెంటనే ఆ యొక్క నెబుకద్నెజర్ రాజుకు దేవుడు శపించాడు. ఏమనంటే, బాబు 7 కాలం నువ్వు ఇప్పుడు జంతువులా బతుకుతావు అన్నాడు. అంతే, జస్ట్ గర్వం వచ్చింది ఆయనలో, అంతే. అది చూసి అది నా వల్లే కదా, ఈ బిల్డింగ్ నా వల్లే కదా, ఇదంతా కూడా నా వల్లే కదా, ఆడి బతుకుతున్నాడంటే నా వల్లే కదా, ఆడి కాలు వచ్చిందంటే నా వల్లే కదా, ఆడికి ఇది వచ్చిందంటే నా వల్లే కదా అని చెప్పి ఎప్పుడైతే అన్నాడో అవన్నీ కూడా దేవుడు తీసి అరణ్యంలో జంతువులాగా 7 కాలాలు బతికాడు. జాగ్రత్త, ఎప్పుడు కూడా గర్వం అనేది రాకండి. శాశ్వతంగా దేవుడు తీసేయగలడు, అన్నీ కూడా శాశ్వతంగా లేకుండా దేవుడు చేయగలడు. ఇచ్చేవాడు ఆయనే. ఆ మాటలన్నీ బైబిల్లో ఉన్నాయి కనుక ఎటువంటి గర్వము అనేది లేకుండా, ప్రభువా ఈరోజు నేను బ్రతుకుతున్నానంటే నీ దయే తండ్రి, ఈరోజు నేను జీవిస్తున్నానంటే నీ కృప వల్లే ప్రభువా. అబ్రహాం అలాగే బతికాడండి. ఎంత డబ్బుతో దీవించినా, ఎంత ఆస్తిపడుగా దేవుడు మార్చినా, ఎంత బలవంతుడిగా దేవుడు మార్చేసినా, ఎన్ని దీవెనలకు పాత్రగా చేసినా అబ్రహాం ఒకటే దీనుడిగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయి హంబుల్ యువర్ సెల్ఫ్ అంటే తగ్గించుకుని దేవుని దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా ఈరోజు నేను ఉన్నానంటే నీ వల్లే, ఈరోజు నేను బతుకుతున్నాను నీ వల్లే, ఈరోజు నేను మైక్ పట్టుకుంటానంటే నీ వల్లే, ఈరోజు నేను కారు నడుపుతున్నానంటే నీ వల్లే, ఈరోజు నేను వంట గట్టి చేయగలుగుతున్నానంటే నీ వల్లే అని చెప్పి నువ్వు ఎప్పుడైతే క్రెడిట్ మొత్తం కూడా దేవునికి ఇస్తావో నీ బహుమానము అత్యధికముగా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో శాశ్వతమైన దీవెనలు కావాలా? ఈరోజు నీ జీవితంలో దేవుని యందు ఏదైతే నీకు దేవుడు సంకల్పంతో కొన్ని పెట్టి ఉన్నాడో అన్ని కొన్ని నీకు శాశ్వతంగా మారాలి అంటే విధేయత కలిగి మనుషులు కాక దేవునికి నువ్వు కానీ ప్రాధాన్యత ఇచ్చినట్లయితే, దేవుని కానీ నువ్వు గణపరిచినట్లయితే ఖచ్చితంగా నీ బహుమానము అత్యధికముగా నా దేవుడు మార్చిపోతున్నాడు. నెంబర్ 1, శాశ్వతమైన ఆశీర్వాదం ఎలా పొందగలమంటే అన్యాయమైన పనులు చేయకుండా, రెండోదిగా మనుషులకు ఘనత కాక దేవుని గణపరిచే రీతిగా వెళ్ళినట్లయితే, మూడోదిగా ప్రాముఖ్యంగా యెహోషువ గ్రంథంలో జరిగిన సంఘటన అందరికి కూడా తెలిసిందే. 2వ అధ్యాయం దయచేసి తెరిచి నా వైపు చూడవలసిందిగా కోరుచున్నాను. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం తెరిచి నా వైపు చూడండి. ఇక్కడ జరిగిన సంఘటన అందరూ కూడా తెలిసిందే. రాహాబు. ఎవరు? రాహాబు. ఎప్పుడైతే ఈ వేశ్య రాహాబు జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన, యెరికో పట్టణము ఎదురుగా కనబడుతుంది. యెరికో పట్టణం ఇంక కొద్ది రోజుల్లో దేవుడు ఇశ్రాయేల్ జనానికి దేవుడు ఇచ్చేబోతున్న సమయంలో యెహోషువ చెప్పింది ఏంటంటే, 2 వేగుల వాడిని పంపారు. ఒక్కసారి యెరికో పట్టణానికి వెళ్ళండి, ఆ పరిస్థితులను గమనించరండి, అసలు మనుషులు ఎలాగున్నారు, వాళ్ళ తీరేటి, వాళ్ళ నేపథ్యం ఏంటి అన్నీ తెలుసుకోండి అని చెప్పి 2 వేగుల వారిని పంపారు. ఈ వేగుల వారు వెళ్ళడమే రాహాబు ఇంటికి వెళ్ళిపోయారు. రాహాబు ఇంటికి వెళ్ళిపోవడం వల్ల ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఏమనంటే, అనగా ఆ యెరికో పట్టణంలో ఉన్న జనాలకు పోలీస్ వారికి వచ్చింది ఏంటంటే, సైన్యం వాళ్ళకి వచ్చింది ఏంటంటే, ఇశ్రాయేల్ జనము 2 వ్యక్తి వేగుల వారు వచ్చేసారు, లోపలికి చొరబడ్డారు, వాళ్ళని మనం తరిమి కొట్టాలి, వాళ్ళని మనం చంపేయాలని చెప్పి ఈ యొక్క యెరికో పట్టణం వాళ్ళు తీర్మానం తీసుకున్నారు. రాహాబు ఇంటికి కూడా వచ్చేసారన్న విషయము కూడా వాళ్ళకి తెలిసిపోయింది. వెంటనే ఈ రాహాబు వచ్చిన వెంటనే గ్రహించింది ఏంటంటే, వీళ్ళు ఇశ్రాయేల్ జనమే, వీరు ఇశ్రాయేల్ వేగుల వారే, వాళ్ళకి భోజనం పెట్టింది, వాళ్ళ పలహారాలు పెట్టింది. దూరం నుంచి సైన్యాధిపతులు పరిగెట్టుకున్నారు, గుర్రాల మీద వస్తున్నారు. ఈ దృశ్యాన్ని రాహాబు గమనించింది. వెంటనే ఈ వేగుల వారి దగ్గరికి వెళ్ళిపోయారు. బాబు,
ఆ ఎరుకో దేశానికి సంబంధించిన ఆ సైన్యం వచ్చేస్తుంది, మిమ్మల్ని చూసారండి చంపేస్తారు, మీరు వెళ్ళి ఆ యొక్క గుంపులో ఆ ఏదైతే త్వరలు కనబడుతున్నాయో అందులో మీరు వెళ్ళి దాక్కుని పోని, నేను ఏదో చెప్పి వాళ్ళని పంపించేస్తానని చెప్పింది. వెంటనే ఇశ్రాయేల్ ఎవరైతే ఇద్దరు వేగుల వారు ఉన్నారో వెళ్ళి అక్కడ దొంగతనం అనగా అక్కడ లోపల దాక్కున్నారు. ఈ యొక్క సైన్యం వాళ్ళు వచ్చి రహాబ్ ఏంటి ఇశ్రాయేల్ జనం ఎవరిద్దరు వచ్చారట నీ దగ్గరికి అనగానే, అయ్యా వచ్చిన మాట వాస్తవమే, వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, ఎప్పుడో వెళ్ళిపోయారు, మీరు కానీ ఈ ప్రక్కన కానీ పరిగెడుకుని వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా మీకు దొరికేస్తారు, పరిగెట్టుకుని వెళ్ళండి, వాళ్ళు తరిమి కొట్టండి అని చెప్పి అనగానే ఇక్కడ వెంటనే ఆ సైన్యం వెంటనే రాహాబు చూపించిన స్థలానికి వెళ్ళిపోతున్న సమయంలో అక్కడ సైన్యం వెళ్ళిపోయారు. మళ్ళీ రాహాబు తిరిగి తన యొక్క గృహానికి వచ్చిన తర్వాత వాళ్ళని బయటికి తీసుకొచ్చిన వెంటనే ఆ ఇశ్రాయేల్ జనం వేగులు వారు షాక్ అయిపోయారు. అమ్మా, నువ్వు ఈ చేసిన సాయానికి మేము అసలు విధేయత తల్లి, నీకేం కావాలి చెప్పు, నీకు ఏం చేయమంటో చెప్పు, నీకు ఏ ఆఫర్ పెట్టమంటో చెప్పు, నీకు ఏది చేయాలన్నా మేము రెడీగా ఉన్నామంటే, అయ్యా నాకు ఒకటే చేయండి, కొన్ని రోజుల్లో ఎరుకో పట్టణాన్ని దేవుడు మీకు ఇచ్చేపోతున్నాడు, మా దేశాన్ని మొత్తం కూడా మీరు స్వతంత్రించబోతున్నారు, మా దేశాన్ని మొత్తం కూడా మీరు లాక్కొనబోతున్నారు, మాకు ఆ విషయము తెలుసు, అయితే నన్నును నా ఇంటి వారిని మట్టుకు విడిచిపెట్టండి, నా తండ్రి ఇంటి వారిని మట్టుకు నా తల్లి ఇంటి వారిని మట్టుకు ఎవరిని కూడా శ్రమ పెట్టద్దు, వాళ్ళందరినీ కాపాడండి అని చెప్పి ఆమె చక్కటి మాట చెప్పింది. వెంటనే ఇశ్రాయేల్ యొక్క వేగులు వాడు అడుగుతాడు, ఏమ్మా నీవు నీ దేశం వాళ్ళందరూ ఏమొచ్చి మాకు ఎగెయిన్స్ట్గా మాట్లాడుతున్నారు, మమ్మల్ని కనబడితే చంపేస్తాం అంటున్నారు, నువ్వేంటి మాకు సపోర్ట్ ఇస్తున్నావంటే అక్కడ చెప్పింది ఏంటంటే రాహాబు, అయ్యా యోర్దాను నది పాయలవ్వడం నేను విన్నాను, ఎర్ర సముద్రము పాయలవ్వడం నేను విన్నాను, ఆడిన నేల మీద నడవడం నేను విన్నాను, ఆ ఫరో కఠినాత్ముడు ఐగుప్తు దేశంలో మీ దేవుడు చేసిన 10 తెగుళ్ళ గురించి కూడా నేను విన్నాను, మళ్ళీ ఆ ఉగ్రత నా కుటుంబాన్ని మీదకి వస్తే మేము చాలలేం బాబు, మా వల్ల కాదు అనగానే దేవుడు ఎంత ఘనత రాహాబుకి ఇచ్చాడంటే ఒకటే మాట చెప్పారు, అమ్మా నీ కుటుంబాన్ని మేము కాపాడడానికి రెడీగా ఉన్నాం, అయితే ఈ కిటికీ ఉంది చూసావు నీ గదిలో, ఈ కిటికీలో ఒక ఎర్ర దారం పడే, ఏ దారం, ఒక తాడు, ఎర్ర తాడు పడే, ఆ ఎర్ర తాడు ఏ గదికైతే అంటిపెట్టుకుని ఉందో, ఏ కిటికీ అయితే గదికి అంటిపెట్టుకుని ఉందో ఆ గదిలో ఉన్న వాళ్ళందరూ కూడా మేము కాపాడేస్తాం, ఆ గదిలో ఉన్న వాళ్ళందరూ కూడా మేము ముట్టుకోం, వాళ్ళందరూ కూడా మా వశము చేసుకుని వాళ్ళకి క్షేమాభివృద్ధి మేము కలుగు చేస్తాం అనగానే రాహాబు ఒప్పుకుంది. ఇశ్రాయేల్ జనం వచ్చేసారు. ఎరుకో ప్రకారాన్ని వాళ్ళు ఎప్పుడైతే స్వాధీనపరుచుకున్నారో ఏ యొక్క గదిలోంచి అయితే ఎర్ర తాడు అనేది వేలబడిందో ఆ గృహంలో ఉన్న ఆ గదిలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇశ్రాయేల్ జనము స్వతంత్రించుకున్నాక కాపాడుకుని వచ్చి ఉన్నారు. ఇక్కడ ఎంత గొప్ప భాగ్యము దేవుడు రాహాబుకి ఇచ్చి ఉన్నాడంటే యేసు ప్రభు వంశము ఏదైతే ఉందో అది రాహాబు నుంచే వచ్చింది. హల్లెలూయా. ఒక వేశ్య, ఒక పనికిరాంది, ఒక చెడ్డ పేరు ఉన్న స్త్రీ, ఆ స్త్రీ వంశంలోంచి నీతిపరుడైన యేసు ప్రభు వారు పుట్టగలిగాడు. అంత గొప్ప ఆశీర్వాదం, శాశ్వతమైన ఆశీర్వాదం దేవుడు రాహాబుకి ఇచ్చారు. దానికి గల కారణం ఏంటి తెలుసా? అక్కడ దేవునికి విధేయత చూపించదు. ఆ మనుషులు చూసి భయపడలే, ఆ జనాంగను చూసి భయపడలే, దేవుడు అనగా ఆ మనుషులు వెనకనున్న దేవుని చూసి వాళ్ళు భయపడ్డారు. ఆ మనుషుల పక్షాన దేవుడు చేసిన కార్యము చూసి రాహాబు తన కుటుంబ సభ్యులు భయపడ్డారు కనుక, అయ్యా నా కుటుంబ సభ్యులను నన్ను మట్టుకు ముట్టుకోవద్దండి, మీకు దండం పెడతాం అనగానే, మేము ముట్టుకోమమ్మా, నిన్నును నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక అని చెప్పి ఇశ్రాయేల్ జనం చక్కగా రాహాబుని తన కుటుంబాన్ని ఆస్వాదించుకుంటూ వెళ్ళారు. ఆ రోజు వాళ్ళ కుటుంబం అంతా కూడా కాపాడడం గల కారణం ఏంటంటే ఆమె చూపించింది ఏంటి అక్కడ? విధేయత. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందుకొనునని చెప్పి సామెతల గ్రంథంలో భక్తుడైన సొలొమోను చెప్పిన రీతిగా నీ కుటుంబంలో ఒక తండ్రిగా ఉన్నప్పుడు, ఒక తల్లి బాధ్యతగా నువ్వు వీక్షిస్తున్నప్పుడు, చేస్తున్నప్పుడు నువ్వు నీతి విత్తితే, నువ్వు కానీ నీతిగా బ్రతికితే ఆ పూర్తిగా ఎఫెక్ట్ అనేది ఎవరిపై పడుతుంది చెప్పనా? నీ పిల్లలపైన పడుతుంది. నీ పిల్లలు దీవించబడతారు, ఎందుకంటే నువ్వు నీతిని విత్తావు కనుక. నీ పిల్లలు శాశ్వతంగా ఆస్వాదించబడతారు, ఎందుకంటే నువ్వు నీతిని విత్తావు కనుక. అదే కానీ దొంగ సొమ్ముతో భక్తిహీనులా బ్రతుకుతూ, సిగరెట్లు కాలుస్తూ, లేకపోతే అసహ్యమైన పనులు చేసుకుని వెళ్ళావా, నీ కుటుంబము కూడా శాపగ్రస్తులు అయిపోతారు, నీ పిల్లలు కూడా శాపగ్రస్తులు అయిపోతారు. ఈరోజు అందరూ కూడా నా పిల్లలు కష్టపడకూడదు, నా పిల్లలు ఎటువంటి ఓర్చకూడదు, వాళ్ళు దీవించబడాలి, వాళ్ళు నా వంటి శ్రమలు పొందుకోకూడదని చెప్పి ఉన్న తల్లిదండ్రులు అందరూ ఆకాంక్ష అదే. అయితే
నీ పిల్లల శ్రమలు చూడకుండా ఉండాలంటే, నీ పిల్లల శాపము చూడకుండా ఉండాలంటే, నీ పిల్లలు సరిగ్గా బ్రతకాలంటే నువ్వు నీతిని విత్తు, ఆ బహుమానము నీ పిల్లలు పొందుకోబోతున్నారు. నువ్వు సరిగ్గా బ్రతుకు, ఆ దీవెనలు నీ పిల్లలు పొందుకోబోతున్నారు. గమనించండి, చాలామంది లోకంలో మనం గమనిస్తున్నాం, తల్లిదండ్రులు బట్టి పిల్లల్ని దూషిస్తారు. వాళ్ళ అమ్మ ఎలాంటిదిరా, ఈయన దగ్గరికి రానివ్వకండి. వాళ్ళ బాబు ఎలాంటోడ్రా అని మన దగ్గరికి రానివ్వకండి. ఆడు ఎలాంటోడ్రా అసలు మా దగ్గర తెర్చకండి. మన పిల్లల్ని ఇటు వాళ్ళ తల్లిదండ్రులు బాగోకపోతే వాళ్ళ పిల్లలు మీ పిల్లలు కలపడానికి కూడా ఇష్టపడరు. సమస్య లేదు, అమ్మో వాళ్ళ నాన్న అలాంటోడు, అదే బుద్ధిడు కొంతదేమో, ఎందుకు వచ్చిన కాదురా బాబు, అటు నుంచి వచ్చిరా, నువ్వు ఆడు అసలే మంచోడు కాదు, ఏదైనా చేసి రకమే అని చెప్పి దూరపరిచేస్తూ ఉంటారు. గమనించండి, తల్లిదండ్రులను మీరు సరిగ్గా బతికినట్లయితే, తల్లిదండ్రులను మీరు నీతిగా విత్తినట్లయితే, ఆ నీతి అనేది దేవుడు విడిచిపెట్టకుండా అది మీకు, నీ కుటుంబానికి శాశ్వతముగా బహుమానంగా దేవుడు పెట్టబోతున్నాడు. అంతేగాని కుళ్ళుతో బతికి, కుతంత్రాలతో బతికి, మోసాలతో బతికి, తిట్టుకుంటూ బ్రతికి, ఆడిని తిడుతూ ఈడిని తిడుతూ బతికేవనుకో, మా మాట చెప్తున్నాం, మీ పిల్లల్ని కూడా తిడతాడు, జాగ్రత్త. నీ పిల్లలను కూడా దూషిస్తారు, జాగ్రత్త. అలా కాకుండా నీకు అన్యాయము చేసినా, నీపై అపరాధములు వేసినా, నీపై నిందలు మోపినా నువ్వు అవేమీ పట్టించుకోకుండా, అయ్యా నువ్వే నా కేడము, నువ్వే నా సర్వస్వము అని విధేయత కలిగి చూపించవంటే, నువ్వు అన్యాయము చేసిన కుటుంబానిపై నువ్వు న్యాయము చేయగలిగినట్లయితే, నీకు ఏ కుటుంబం అయితే అపరాధములు వేశారో, ఏ కుటుంబం అయితే నీ పైన అనేకమైన నిందలు వేశారో, ఆ కుటుంబాలకి నువ్వు న్యాయము చేయగలిగినట్లయితే, ఈ నీతి ఏదైతే ఉందో, ఈ న్యాయపు విత్తనము ఏదైతే ఉందో, ఆ విత్తనము నీ కుటుంబానికి ఆరోగ్యపరమైన శాశ్వతమైన ఆశీర్వాదం ఇవ్వబోతుంది. సంపదతో దేవుడు దీవించబోతున్నాడు. గొప్ప బహుమానాలు దేవుడు నీకు కలుగు చేయబోతున్నాడు. విత్తండి. ఏంటి విత్తాలి? నీతిని విత్తండి. గొప్ప బహుమానాలు, శాశ్వత బహుమానాలు దేవుని యందు మీరందరూ కూడా పొందుకొనుడు గాక. ఏపీ థియలాజికల్ యూనివర్సిటీ. మీరు బైబిల్ కాలేజీలో చేరాలనుకుంటున్నారా? అయితే ఏపీ థియలాజికల్ యూనివర్సిటీ మీకు ఆహ్వానం పలుకుతుంది. మా వద్ద BTH, BD, MTH, MDiv, PhD మొదలగు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాల కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9666442222 మరియు 8121333322. అలాగే ఈ ఫోన్ నెంబర్లకు సంప్రదించి మీ యొక్క అడ్మిషన్స్ కొరకు ఫోన్ చేయగలరు. ప్రైజ్ ది లార్డ్. దేవుని శ్రేష్ఠ నామంలో అందరూ కూడా వందనాలు తెలియచేస్తున్నాను. క్రైస్ట్ వాయిస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ నిర్వహించు ప్రతి ఒక్క కార్యక్రమంలో మీ అందరినీ ఆహ్వానం పలుకుతున్నాం. ఆదివారపు ఆరాధన ఉదయము 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది కనుక స్వచ్ఛమైన వాక్యము అలాగే బలమైన ఆరాధనతో మీరందరూ కూడా బలపరుచుకోవాల్సిందిగా కోరుచు ఉన్నారు. మంగళవారం దినమున సాయంత్రము 8:30 నుంచి 9:00 వరకు జరుగుతున్న డివైన్ టైంలో మీరందరూ కూడా పాలిభాగస్తులు అవ్వాల్సిందిగా మీ అందరూ కూడా కోరుచున్నాను. యవనస్తులకు ఎవరైతే వాళ్ళ జీవితాల్లో సందేహాలు ఉన్నాయో, ఎవరైతే వాళ్ళ జీవితంలో అనేకమైన ఒత్తిడి అనుభవిస్తున్నారో, ఆ డివైన్ టైం ద్వారా మీ అందరికీ ఒక మంచి సలహా, ఒక జవాబు మీ అందరూ కూడా ఇస్తాను కనుక దయచేసి అందరూ కూడా డివైన్ టైంలో మీరు అందరూ కూడా పాలిభాగస్తులు అవ్వాల్సిందిగా కోరుచు ఉన్నారు. ప్రతి బుధవారం ఉదయము 11 గంటల నుంచి 12:30 వరకు జరుగుతున్న ఉమెన్స్ మీట్లో కూడా మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. మరి పాస్టరమ్మ గారు, మరి దైవ సేవకురాలు సృజన శామ్యుల్ గారు మరి దేవుని యొక్క వర్తమానం అందిస్తారు, మీ కొరకు ప్రార్థన చేస్తారు కనుక ఆ ఉమెన్స్ రిట్రీట్ అనగా ఉమెన్స్ మీట్లో కూడా మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే ప్రతి శుక్రవారము సాయంత్రము 7 గంటల నుంచి 8:30 వరకు జరుగుతున్న శుక్రవారపు ఉపవాస ప్రార్థనలో అందరికీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం కనుక దయచేసి అందరూ కూడా అద్భుతాలు జరుగుతున్నాయి, దేవుడు మేలులు చేస్తున్నాడు. మీ జీవితంలో దేవుడు ఏదైతే సంకల్పాన్ని పెట్టినారో ఆ సంకల్పం దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తారు కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రతి వారము జరుగుతున్న అనగా శుక్రవారం జరుగుతున్న ఉపవాస ప్రార్థనలో మీరు అందరూ కూడా పాలిభాగస్తులు అవ్వాల్సిందిగా కోరుచు ఉన్నాను. అలాగనే యవనస్తుల కొరకు ఒక ప్రత్యేకమైన కూర్చొని ఎవరైతే నేరుగా ముఖాముఖిగా కౌన్సిలింగ్ తీసుకోవాలనుకున్నారో, ఎవరైతే వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్లో ఉన్నారో, ఎవరైతే ఒత్తిడి అనుభవిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మా యొక్క సహోదరుడు మరి జాయ్ విలాస్ కుమార్ గారు వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇస్తారు కనుక
ప్రతి శనివారము సాయంత్రము 8 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతున్న ఆ యొక్క యూత్ మీట్లో మీరందరూ కూడా పాలిభాగస్తులు అవ్వాల్సిందిగా మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను, కోరుచున్నాను. ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొనండి. దేవుని యొక్క దీవెనలు మీరందరూ కూడా పొందవలసిందిగా కోరుచున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక.